హాయ్ గైస్, ఏంటిది నిద్రమోహం వేసుకొని చూస్తుంది అనుకుంటున్నారు కదా. ఎందుకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ గైస్, మేము ఇప్పుడు ఉదయపూర్ వెళ్తున్నాం అనమాట. మాది ట్రైన్ వచ్చేసి నైట్ 9కి. మేము ఉదయపూర్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అయిపోద్ది అనమాట. ఈ క్లిప్ అనేది నేను మార్నింగ్ తీశాను, నైట్ తీయటానికి నాకు కుదరలేదు. సో అందుకని ఇలా నిద్రమొహాలతో ఉన్నాం అనమాట. మేము దిగేసరికి 5 అయిపోయింది అనమాట మార్నింగ్. కానీ అక్కడ నుంచి ఇంకో 1 అవర్ జర్నీ ఉంది, అది కూడా ట్రైన్లో వెళ్ళాలన్నమాట. మేము దిగిన ఆ 5 ఓ క్లాక్కి అక్కడ 13 degrees చలి ఉందనమాట. మొత్తం వణకటమే అయిపోయిందనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఉదయపూర్ వెళ్ళేసరికి మార్నింగ్ 7 అయిపోయింది. ఇక మేమైతే హోటల్కి రీచ్ అయిపోయామండి. ఇక అక్కడ చెక్-ఇన్ అయిపోయి రూమ్కి వచ్చేసాము. ఇదేనండి మా రూము. మా ఆవిడ పాపం ఇప్పుడు దాకా ట్రైన్లో ఉండి ఇక ఇప్పుడు రెక్కలు వస్తాయి అన్నమాట. కొత్త బెడ్ చూడగానే ఇక మా వాడికి ఎక్కడలేని ఆనందం వస్తుంది. ఇప్పుడు వాడి ఆనందాన్ని మీరే చూడండి. ఎలా బెడ్ పైన ఎలా ఆడతాడో, ఎలా ఎగురుతాడో ఒక్కసారి వాడిని చూడండి. వాడి ఆనందానికి అంతులు ఉండవు అనమాట. హలో, ఇక నేను మా వాడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదేంటంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనమాట. ఇది ఏంటంటే ట్రావెల్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వీడియో కూడా వేస్తాను చూడండి, అన్బాక్సింగ్ వీడియో. ఇదేంటంటే స్టూడెంట్స్కైనా, బ్యాచిలర్స్కైనా, హాస్టల్స్లో ఉండే వాళ్ళకైనా చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలతో ట్రావెలింగ్ చేసే వాళ్ళకైనా ఏంటంటే చిన్నపిల్లలకి బయట ఫుడ్ పెట్టలేం కదండి, అప్పుడప్పుడు వెంటనే కుక్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇదేంటంటే కాస్ట్ కూడా చాలా తక్కువనే పడింది. పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి, ఎందుకంటే క్విక్గా అయిపోతుంది ఏది చేసినా. నేను అందుకోసం అని చెప్పేసి ఇది క్యారీ చేసుకున్నాను. నిజంగా చంటి పిల్లలు ఉన్న ప్రతి మదర్కి ఇది క్యారీ చేసుకోవడానికి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంటుంది, ఈజీ క్యారీ చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను కుక్ చేసేలోపు వీళ్ళిద్దరైతే మంచిగా బెడ్ మీద కూర్చొని ఫోన్ అయితే చూసుకుంటున్నారండి. ఇక రెడీ అయిపోయి బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా ముందు నుంచి వాళ్ళది ట్రిప్ ఉంది, మేము మధ్యలో ఉదయపూర్లో యాడ్ అయ్యాం అనమాట. ఇక అందరం కలిసేసి ఇప్పుడు ఫస్ట్ ఉదయపూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం అనమాట. మా ఆవిడ చూసారా అండి, బయటకు వస్తే ఎంత బుద్ధిమంతుడైపోతాడో. సిటీ ప్యాలెస్కి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. మనం లోపలికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఈ బుజ్జి ట్రైన్లోనేనండి మేము వెళ్ళాల్సింది. భలే ఉంది కదా. ఇదేంటంటే యాక్చువల్లీ ట్రైన్ కాదు, దాన్ని ట్రాక్టర్ ఉంటుంది కదా, ఆ ట్రాక్టర్ని ఇలా మోడిఫై చేశారనమాట. భలే ఉంది కదా. దానిలో అందరం ఎక్కేసామండి. ఇక వెళ్తూ ఉంటే మధ్యలో ఇలా అందమైన ఒక లేక్ కనిపించింది అనమాట. చాలా బాగుంది చూడటానికి. మధ్యలో మీకు ఒక ప్యాలెస్ కనిపిస్తుంది కదా, ఆ ప్యాలెస్లో కూడా మనం వెళ్తామండి. అది నెక్స్ట్ పార్ట్లో వస్తుందండి. సో ఇదండి ప్యాలెస్ ఎంట్రన్స్, చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్తే మాత్రం ఎటు వెళ్తామో ఎటు వస్తామో కూడా తెలీదు. అందుకనే ముందుగా అన్నయ్య ఒక గైడ్ని అయితే మాట్లాడేశారనమాట. ఆ రోజు క్రౌడ్ కూడా చాలా బాగున్నారండి. అక్కడ ఏంటంటే మనిషికి వచ్చి ఒక గైడ్ ఉండాల్సిందే కంపల్సరీగా, ఎందుకంటే ఏం అర్థం కాదు. మనం వెళ్ళటం ఆలస్యం, వాళ్ళు ఎదురొస్తారు. ఫారినర్స్ ఏంటంటే చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళకైతే ఇంకా కంపల్సరీ అనమాట. ఇంకా మమ్మల్ని అయితే ఆయన లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఆ ప్యాలెస్ గురించి చెప్తూనే ఉన్నాడు అనమాట. నేనేం వెళ్ళలేదండి, ఎందుకంటే మా వాడు అంత టైం నాకు ఇవ్వలేదు. లోపలికి వెళ్ళగానే ఇంకా గోడల మీద ఏనుగు బొమ్మలు, గుర్రాల బొమ్మలు కనిపించాయి. ఇక ఊరికే వాడి దగ్గరికి తిప్పించేశాడు అనమాట. ప్యాలెస్లో కూడా నాకు వీలైనంత వరకు దాదాపుగా మొత్తం కవర్ చేశాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అది పైకి వెళ్ళే దారండి. ఇక్కడ ఏంటంటే ప్యాలెస్లన్నింటిలో ఒక్కళ్ళు మాత్రమే పట్టే అంత స్పేసే ఉంటుంది అనమాట ఆ దారి. అది చాలా చిన్నగా ఉంటుంది. ఇక పైకి వచ్చేసామండి. ఇక పైకి వచ్చేసిన తర్వాత అప్పట్లో ఆ రాజులు వాడిన బట్టలు, ఆయుధాలు మనకు కనిపిస్తాయి.
కానీ నేనప్పుడు అనుకున్నానండి, కొంచెం ఆయన చెప్పేది విని మీకు కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను గానీ, నాకసలు కుదరలేదనమాట వినటానికి. ఇంక మా వాడు బాగా ఎక్సైట్ అయిపోయాడు అయి చూస్తూ. ఇంకా వాడితో పాటే ఇంకా అయిపోయింది నాకదంతా. మీకింక అందుకనే నాకు తెలియంది నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేయగలనండి. మీరు అక్కడ ఆ ప్లేస్ అంతా మీరు కూడా చూడండనమాట. చాలా బావుంటది. అప్పట్లో వాడిన కత్తులు, గన్స్ అన్నీ చాలా బావున్నాయి. అప్పట్లోనే అంత మంచి డిజైన్స్ చేశారనమాట. అవి చూడటానికి కూడా చాలా బావున్నాయనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమవుతుంది. అక్కడ ఎంత బావున్నాయో ఆ డిజైన్స్ అవన్నీ. ఫస్ట్ టైం గనక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కానీ గైస్ నేనిక్కడ ఏంటంటే గమనిచ్చింది, ఎక్కువ కత్తులే ఉన్నాయండి. ఒక్క చోట మాత్రమే గన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే ఎక్కువ కత్తులతోనే ఫైట్ చేసేవాళ్ళేమోనండి. గన్స్ చాలా రేర్‌గా వాడేవాళ్ళనుకుంటా. అందుకనే అన్నీ కత్తులే ఉన్నాయి. ఎక్కడ చూసినా చూడండి అన్నీ కత్తులే. ఇక అక్కడి నుంచి అయిపోయిందండి. అక్కడ మ్యూజియం అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ పైకెక్కాలండి. ఆ వెళ్ళే దారిలో గోడల మీద డిజైన్స్ చూసారా ఎంత బావున్నాయో! చూడటానికి చాలా అందంగున్నాయండి. మధ్యలో ఒక బుజ్జి వినాయకుడినైతే పెట్టారు. ఇక మనమైతే పైకొచ్చేసామండి. ఇది పైన వ్యూ అనమాట. ఒకసారి మొత్తం చూడండి. ఇక్కడ ఆయన ఒకటి చూపిస్తున్నారు చూసారా? దానికి కూడా ఏదో దైవ చరిత్ర ఉందంటండి. దాని మీద పిల్లల్ని కూడా ఎక్కనివ్వట్లేదు. అక్కడ కాళ్ళు పెట్టడానికి కూడా మంచిది కాదని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పైకెళ్తున్నామండి. చూసారా అక్కడ దారులు కూడా ఎంత చిన్న చిన్నగున్నాయో. స్ట్రెయిట్‌గా వెళ్తే పైన తలకు కూడా తగులుతాయనమాట. చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పైకెళ్ళిపోయామండి. ఇది పైన వ్యూ అండి. చెట్లవి కనిపిస్తున్నాయి గదా! ఇక్కడేంటంటే మధ్యలో ఉంది గదా! అది రాజుల కాలంలో వాళ్ళది స్విమ్మింగ్ పూల్ అంట. చుట్టుపక్కల చాలా బావుంది గదా! ఇక ఆ గైడ్ అయితే మాత్రం చాలా చెప్తున్నాడు. చాలా వివరంగా చెప్తున్నాడు వాటి గురించి. మా అన్నయ్య, వదిన అయితే ఆయన చెప్పేది మొత్తం చాలా సీరియస్‌గా వింటున్నారు. నాకైతే విందామన్న మూడు, ఉత్సాహం మొత్తం పోయినాయనమాట. ఎందుకంటే మా వాడు చూడండి ఎలా పరిగెత్తుతున్నాడో. విందామన్నా విననీయడనమాట. ఇంకా వాడి వెనక నేను గూడా అలా తిరుగుతూ ఉన్నాను. ఇక్కడేంటంటేనండి నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను ఆవిడని. ఏంటా కదలకుండా కూర్చుందని జెప్పేసి. ఇక దగ్గరికి వెళ్లి చూసానండి. ఏంటంటే ఆవిడని లైవ్‌లో ఆయన డ్రా చేస్తున్నాడు. ఇదేమో రాజు, రాణిది ప్రైవేట్ రూమ్ అంట. ఎటు చూసినా అద్దాలే కనిపిస్తాయండి దీనిలో. ఇక అక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళామండి. ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇంక ఎక్కాల్సిన పని లేదు. ఇక్కడ పైన ఇంకా మళ్ళీ అక్కడ కొంచెం తిరిగేసి, మళ్ళీ అక్కడ కొన్ని ఏవో లైటింగ్స్ అలాంటివి ఉంటే చూసి, ఇక పైనుంచి వ్యూ చూడండి చాలా బావుంది. ఎక్కినందుకైతే సాటిస్ఫై అవ్వచ్చండి. అక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో టాస్క్ అండి. పైకెక్కాం గదా! ఇప్పుడు మళ్ళీ కిందకి దిగాలి. ఎంత ఎక్కామో అంత దిగాలి గదా! మళ్ళీ. ఇదేంటంటే వచ్చే దారొకటి, వెళ్ళే దారొకటనమాట. ఇంక కిందకొచ్చిన తర్వాత మా వాడు ఇంకొంచెం సేపు అలా వాక్ చేసేసాడు. కింద నుంచి మీకిప్పుడు పైకి ప్యాలెస్ వ్యూ చూయిస్తానండి. ఒకసారి చూడండి. చాలా పెద్దగా ఉంది. చాలా బావుందనమాట. సో, ఇది పార్ట్ 1 అండి. నెక్స్ట్ పార్ట్ 2 వస్తదనమాట. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. చాలా బావుంటది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.